ఓకే. ఓకే నరేష్. థ్యాంక్ యూ. అది నెల్లూరులో పరిస్థితి. నెల్లూరులో ఏకంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి. ఒకసారి మనం గోదావరి జిల్లాలకెళ్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎండల తీవ్రతకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, ఏంటి గోదావరి జిల్లాలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శివ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారుగా 49 డిగ్రీలు నమోదవుతుంది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో అత్యధికంగా 48 డిగ్రీలు నిన్నటి వరకు నమోదైంది. మరోపక్క పోలవరంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఎండ ఎంత తీవ్రంగా ఉందంటే శివ, ఇంకొక 5 నిమిషాలు లైవ్ లేట్ అయితే కెమెరామ్యాన్ నేను కూడా ఈ వడగాలికి పడిపోతేమో అన్నంత భయం వేసేలా ఉందని చెప్పుకోవచ్చు. మనకి 10-15 నిమిషాలు ఎండలో ఉన్న మనకే ఇట్లా అనిపిస్తుంటే ఇటు ఆటో డ్రైవర్లు కానీ, ఎలక్ట్రీషియన్స్, తాపి పనికి వెళ్ళేవారు, నిత్యం రోడ్డు మీద ఉండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. బయటికి వస్తున్నారంటే మొహం అంతా కూడా పూర్తిగా ఇటు టవల్తో కానీ, లేకపోతే ఆడవారైతే చున్నీలతో పూర్తిగా కవర్ చేసుకుని బయటకు వచ్చే పరిస్థితుల్లోనే. మరోపక్క వైద్యులు కూడా ఇప్పటికే చెప్తున్నారు, మీరు బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ క్యారీ చేయండి, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి అని చెప్తున్నారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలని ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే మాత్రం వాతావరణంలో ఇటు తేమ శాతం తగ్గి వడగాళ్ళు ఎక్కువగా ఇస్తున్నాయి. సీనియర్ సిటిజన్స్ కానీ, చిన్న పిల్లలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఎక్కువగా లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి, బలమైన ఆహారం ఇస్తూ ఉండాలని కూడా ఇప్పటికే వైద్యులు చెప్పారు. బాగా అత్యవసరం అయితేనే బయటికి రమ్మని కూడా చెప్తున్నారు. అసలు ఇక్కడ ఎండ తీవ్రత ఏ విధంగా ఉందనే దాని మీద కూడా మనం స్థానికులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? ఎట్లా ఉంది ఈ 4-5 రోజులు ఎండ చూస్తుంటే? ఎంత తట్టుకోలేకపోతున్నాం, అసలు బాగోలేదండి. వడగాలుపులు అవన్నీ వస్తున్నాయండి. మనిషి అసలు నీరసం అయిపోతున్నాం అండి. పెద్దోళ్ళు ముసలోళ్ళు ఎవరైనా ఉంటే బయటికి రాకూడదండి. వస్తే కనుక ఇక మనం ఏం చేయలేమండి. వడగాలుపు కొట్టుకుని అసలు లెగలేకపోతున్నారండి ఎవరు. సాయంత్రం దాకా 7-8 అయినా సరే ఎవరు లెగలేకపోతున్నారండి. అది ఓకే. మొత్తం మీద శివ, అంటే సాయంకాలం సుమారుగా 6:30 వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఒక పక్క ఎండ పోని ఎండకేదో కవర్ చేసుకుని ముఖానికి టవల్ చుట్టుకుని బయటకు వస్తున్నారు, లేకపోతే టోపీ పెట్టుకుని బయటకు వచ్చిన చలో కళ్ళద్దాలు పెట్టుకుని కొంత ఉపశమనం పొందుతున్నా కూడా ఈ వడగాలికి మాత్రం తట్టుకునే పరిస్థితులు లేవు అంటున్నారు వైద్యులు. మాత్రం ఈ ఎండాకాలం వెళ్ళేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి శివ.